చాక్లెట్ల మాదిరి పారాసిటమాల్ టాబ్లెట్స్ తినేస్తున్నారా? అయితే మీ లివర్ షెడ్డుకే. పారాసిటమాల్ అనేది ఎనర్జెసిక్ యాంటీపైరెటిక్ ఔషధం. దీనిని తేలికపాటు నుండి మితమైన నొప్పి, జ్వరాన్ని తాత్కాలికంగా తగ్గించడానికి ఉపయోగిస్తారు. ఇది తరచుగా జలుబు, ఫ్లూ మందుల్లో ఒక పదార్థంగా చేర్చబడుతుంది. ఇది టైలెనాల్ లాంటి మందు. ఇది యునైటెడ్ స్టేట్స్ లో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం దీనివల్ల కొంతమందికి దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. వీటిని తీసుకుంటే ఎలాంటి హాని చేయనని భావించి చీటికి మాటికి పెప్పర్మెంట్లు తిన్నట్లు తెగ తినేస్తుంటారు. ముఖ్యంగా ఇది కాలేయాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మెదడులోని రసాయన చర్యలను నిరోధించడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. ఇది అనారోగ్యానికి ప్రభావితం చేసే శరీరం నుంచి ఉత్పత్తి అయ్యే ప్రోస్టాగ్లాండిన్ల ఉత్పత్తిని నిరోధిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం పారాసిటమాల్ సరిగ్గా ఉపయోగిస్తేనే సురక్షితంగా ఉండవచ్చు అంటున్నారు. పారాసిటమాల్ సాధారణంగా 500 mg, 650 mg మాత్రలు, 1000 mg ఇంజెక్షన్ రూపంలో లభిస్తుంది. వైద్య సూచనల ప్రకారం పెద్దలకు గరిష్టంగా మోతాదు రోజుకు 4 గ్రాములు సరిపోతుంది. అంటే 500 mg మాత్రలు 24 గంటల వ్యవధిలో 8 వరకు తీసుకోవచ్చు. మోతాదుల మధ్య కనీసం 4 గంటల వ్యవధి ఉండాలి. 10 నుంచి 15 సంవత్సరాల వయసు గల పిల్లలకు రోజుకు 4 సార్లు పారాసిటమాల్ మాత్రలు ఇవ్వాలి. బదులుగా పిల్లలకు ఎక్కువ పారాసిటమాల్ ఇస్తే వెంటనే వైద్యుని సంప్రదించాలి. పారాసిటమాల్ కాలేయానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. మొదటి 24 గంటలు అధిక మోతాదు లక్షణాలు కనిపించకపోవచ్చు. కానీ క్రమేణా పాలిపోవడం, వికారం, చెమటలు పట్టడం, వాంతులు, ఆకలి లేకపోవడం, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.